అందరికీ నమస్కారము. ఈరోజు భారత చరిత్రలో ఒక సువర్ణ దినము అనే చెప్పవచ్చు. ఎందుకంటే 2014వ సంవత్సరమున భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీజీ గారు యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రసంగించి యోగా యొక్క మహిమాన్ని అందరికీ తెలియజేసి ప్రపంచ అన్ని దేశాలలో ఈరోజు 140 దేశాల సుమారులో యోగా దినముగా ఈరోజు అందరూ కొండాడుతూ ఉంటాము. భారతదేశంలో పుట్టి ఈరోజు వచ్చి ప్రపంచ దేశాలకి యోగా వచ్చి తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకుంటే మన ఆరోగ్యము బాగుపడుతుంది. మన ఆరోగ్యము బాగుంటే మన సమాజము బాగుపడుతుంది. మన సమాజము బాగుంటే మన దేశము బాగుపడుతుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏమంటే యోగా ఫార్ ఏజింగ్ హెల్త్. అంటే ప్రతి ఒక్కరూ తన యొక్క జీవితంలో కడపటి దినాల్లో ఆరోగ్యముగా ఉండాలనే దీని యొక్క ఒక అర్థము. ఈరోజు వచ్చి భారతదేశంలో వచ్చి భారతదేశమే కాకుండా ప్రపంచాల్లో ముఖ్యంగా ముస్లిం దేశాలు 45 ముస్లిం దేశాల్లో కూడా ఈరోజు వచ్చి యోగా కొండాడుతూ ఉంటారు. దీనికి మనం వచ్చి భారతీయులుగా జన్మించటము మన యొక్క గర్వకారణం అని మనం చెప్పుకోవాలి. మా భారతదేశాన్ని వచ్చి దైవ భూమి, మన యొక్క పుణ్యభూమి అని కూడా మనము చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ యోగాని నేర్చుకొని ఆరోగ్యంగా ఉండవాలని ప్రార్థిస్తూ ఈ ఒక్కరోజే కాకుండా ప్రతి రోజును మనము యోగాని పాలిస్తూ ఉండాలా. ఇట్ హాస్ బికమ్ ఎ గ్లోబల్ ఫెనామినాన్. ఇప్పుడు వచ్చి ప్రపంచంలోనే గ్లోబల్ ఫెనామినాన్గా, గ్లోబల్ ఫెస్టివల్గా యోగా వచ్చి అత్యద్భుతముగా నడుచుకుంటూ ఉండరు. అందరికీ నమస్కారము, నమస్తే.